श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकये श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकये भुवनेश्वरी श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकये भुवनेश्वरी आगमवेदकलामयरूपिणी आगमवेदकलामयरूपिणी अखिल चराचर जननी नारायणी नागकण नटराज मनोहरी ज्ञानविद्येश्वरी राजराजेश्वरी नागकण नटराज मनोहरी ज्ञानविद्येश्वरी राजराजेश्वरी श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकये பலவிதமாய் உன்னை ஆடவும் பாடவும் பாடிக்கொண்டாடும் அன்பர் பதமலர் சூடவும் பலவிதமாய் உன்னை ஆடவும் பாடவும் பாடிக்கொண்டாடும் அன்பர் பதமலர் சூடவும் உலக முழுதும் என அகமுற காணவும் உலக முழுதும் என அகமுற காணவும் ஒரு நிலை தருவாய் காஞ்சி காமேஸ்வரி ஒரு நிலை தருவாய் காஞ்சி காமேஸ்வரி श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिकये உயன்று திரிந்த என்னை உத்தமனாக்கி வைத்தாய் உயரிய பெரியோருடன் ஒன்றிட கூட்டி வைத்தாய் உயன்று திரிந்த என்னை உத்தமனாக்கி வைத்தாய் உயரிய பெரியோருடன் ஒன்றிட கூட்டி வைத்தாய் நிழலென தொடர்ந்த உந்த கொடுமையை நீங்கை செய்தாய் நிழலென தொடர்ந்த உந்த கொடுமையை நீங்கை செய்தாய் நித்ய கல்யாணி பவானி பத்ரேஸ்வரி நித்ய கல்யாணி பவானி பத்ரேஸ்வரி श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकये துன்பப்புடத்திலிட்டு தூயவனாக்கி வைத்தாய் தொடர்ந்த உன் மாயம் நீக்கி பிறந்த பயந்தாய் துன்பப்புடத்திலிட்டு தூயவனாக்கி வைத்தாய் தொடர்ந்த உன் மாயம் நீக்கி பிறந்த பயந்தாய் அன்பை புகட்டி உந்த ஆடலை காணை செய்தாய் அன்பை புகட்டி உந்த ஆடலை காணை செய்தாய் அடைக்கலம் நீயே அம்மா அடைக்கலம் நீயே அம்மா அகிலாண்டேஸ்வரி श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिकये भुवनेश्वरी आगमवेदकलामयरूपिणी
అఖిల చరాచర జనని నారాయణి నాగకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే. జనరంజని శ్రోతలకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి సంబరాలలో ఈరోజు 3వ రోజు పండుగను అందరూ చక్కగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో ఈ శరన్నవరాత్రి పండుగ విశేషాలు, దేవీ అవతారాల గురించి ముచ్చటించుకుంటూ మధ్యలో డాక్టర్ పద్మా గోవర్ధన్, సంగీత భారతి మ్యూజిక్ స్కూల్ ప్రిన్సిపల్, ఆక్లాండ్ అండ్ సిడ్నీ, మరియు శ్రీమతి విష్ణుప్రియ భాగవతుల సంగీత భారతి మ్యూజిక్ స్కూల్ స్వీడన్ గారులు ఆలపించిన కొన్ని దేవీ కృతులు మీరు వింటారు. దసరా పండుగ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పండుగకు శరద్ నవరాత్రి అని పేరొచ్చింది. ఈ పండుగలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించారు. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించటం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలేంటో తెలుసుకుందామా? ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్ముల మూలపుటమ్మ, నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిట్లోనూ మానవాతీతమైన, అనిర్వచనమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రమే కావు. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్యదినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ శక్తే లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని, పరమేశ్వరుడు పగల రూపం కలవాడు అని, ఈ దేవిని రాత్రి సమయాలలో అర్చిస్తే సర్వపాపాలు నాశనం అవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వేజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్తా నక్షత్రంతో కూడుకున్న శుభదనాన ఈ దేవి పూజ ప్రారంభించడానికి చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్ వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులలో సరస్వతీ రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి. దేవతలు భండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందటానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమైంది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టం నెరవేర్చింది. ఆ దేవి పాడ్యము నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం, బృందావనంలో పూజలు అందుకుంది. బ్రహ్మదేవుడు మధుకైటబులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందాడు. దేవేంద్రుడు దూర్వాసుని శాపం వలన
సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో దేవీ నవాంశల పూజలు నిర్వహిస్తూ 2 సంవత్సరాల బాలికల నుండి 10 సంవత్సరాల బాలికల వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగత్సుని భార్య పాముద్ర పూజను చేసిందంట. ఈ దేవి యొక్క అష్టాదశ శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని పఠించి ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అనగా మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తింపచేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈ దేవీ నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతో పాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిత్యము పఠించి ఆ జగన్మాత కృపా కటాక్ష వీక్షణలను పొందుటకై మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ దేవాలయాల్లో ఈ నవరాత్రి ఉత్సవాలను దేవీ అలంకారాలతో కన్నుల పండుగగా జరుపుకోవటం ఆనవాయితీ. విజయవాడలో వెలసిన కనకదుర్గ ఆలయంలోని ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొంది భక్తులను ఆనంద పారవస్యంలో ముంచుతుంటాయి. ఈనాటి కార్యక్రమంలో ఆ దేవాలయంలో పాటించే అలంకారాల క్రమంలో కీర్తనలు విందామా? ఈ నవరాత్రిలోని మొదటి అలంకారం శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి అలంకారం. రెండో అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం. త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. ఇప్పుడు శ్రీ బాలా అమ్మవారి మీద ఒక పాట విందామా? పాడినవారు డాక్టర్ పద్మా గోవర్ధన్ మల్లెల. ఇక్షుకోదయ పుష్పేషు పాశాంకుశ చతుర్భుజా ఇక్షుకోదయ పుష్పేషు పాశాంకుశ చతుర్భుజా సర్వదేవమయీం బాలా సర్వదేవమయీం బాలా శ్రీమత్త్రిపురసుందరీ సర్వదేవమయీం బాలాం శ్రీమత్త్రిపురసుందరీ సర్వతీర్థమయీం విద్యాం సర్వకామప్రపూరణీం సర్వతీర్థమయీం విద్యాం సర్వకామప్రపూరణీం సర్వాంనాయమయీం విద్యాం సర్వాంనాయమయీం విద్యాం సర్వదేవోపశోభితాం సర్వతీర్థమయీం విద్యాం సర్వకామప్రపూరణీం సర్వతీర్థమయీం
कौमारी गौरी कौमारी गौरी वेळावळि कौमारी गौरी वेळावळि कौमारी गौरी वेळावळि कौमारी गौरी वेळावळि गानलोले सुशीले बाले 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 कौमारी गौरी कामाक्षी कनकरत्न भूषणी कामाक्षी कनकरत्न भूषणी कामाक्षी कनकरत्न भूषणी कल्याणी गुरुगुह संमोदिनी कामाक्षी कनकरत्न भूषणी कल्याणी गुरुगुह संमोदिनी हेमांबरी सतोदरी शंकरी हिमगिरि कुमारी शिवशंकरी कौमारी गौरी हेमांबरी सतोदरी शंकरी हिमगिरि कुमारी शिवशंकरी कौमारी गौरी वेळावळि गानलोले सुशीले बाले कौमारी गौरी సిడ్నీ భక్త మహాశైలికి విజ్ఞప్తి. అక్టోబర్ 17 నుండి 20వ తేదీ వరకు శ్రీ దుర్గాదేవి దేవస్థానం రిజెంట్స్ పార్క్ సిడ్నీ నందు తలబెట్టిన బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి ప్రవచన కార్యక్రమములకు శ్రీ వేదగాయత్రి పరిషత్ తరపున ఇదే మా ఆహ్వానం. సిడ్నీ నగరంలో నివసిస్తున్న హిందూ బంధువులందరూ విచ్చేసి ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా మా మనవి. మరిన్ని వివరములకు svgp.org వెబ్సైట్ను చూడగలరు లేదా 0421808858 0421808858 నెంబర్పై సంప్రదించగలరు. ధన్యవాదములు. You're listening to 90.1 NBC FM. మూడవ అలంకారం శ్రీ గాయత్రీదేవి అలంకారం. ముక్తా విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధిదేవత గాయత్రి మాత. గాయత్రి మంత్రం 2 రకాలు: లఘు గాయత్రి మంత్రం, బృహద్ గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రిసంధ్యా సమయాలలో 1000 సార్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు గాయత్రీదేవి మీద ఈ పాట విందామా? తరుణాదిత్య సకాశ సహస్రనయనోజ్వల तरुणादित्य सकाश
सहस्रनयनोज्ज्वला विचित्रमाल्याभरणा तुहिना जलवासिनी विचित्रमाल्याभरणा तुहिना जलवासिनी तुहिना जलवासिनी वरदाभयहस्ताब्जां रेवतीरनिवासिनी वरदाभयहस्ताब्जां रेवतीरनिवासिनी प्रणित्यय विशेषज्ञां यन्त्राकृतिविराजिता प्रणित्यय विशेषज्ञां यन्त्राकृतिविराजिता 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 धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं संध्यात्रितये मुनिविनुतां सवितृवरेण्यां श्रीरूपां संध्यात्रितये मुनिविनुतां सवितृवरेण्यां श्रीरूपां धीमद्दिचोदन शीलां भर्गोरूपां तां देवीं धीमद्दिचोदन शीलां भर्गो रूपां तां देवीं भर्गो रूपां तां देवीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं महितचतुर्विंशतिवर्णां त्रिपदां देवीं षट्कुक्षीं महितचतुर्विंशतिवर्णां त्रिपदां देवीं षट्कुक्षीं पञ्चशिरस्कां दशहस्तां उपनयनाते विनियुक्तां पञ्चशिरस्कां दशहस्तां उपनयनाते विनियुक्तां उपनयनाते विनियुक्तां धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं मुक्तविद्रुम हेमगनां घनधवलोज्ज्वलवर्णमयी मुक्तविद्रुम हेमगनां घनधवलोज्ज्वलवर्णमयीं व्याहृतिरूपां प्रणवार्धां कायकसच्चिदानन्दकरां व्याहृतिरूपां प्रणवार्धां गायकसच्चिदानन्दकरां गायकसच्चिदानन्दकरां धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं
धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं धीमहि गायत्रीं। తర్వాత అలంకారం నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజక్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతోంది. अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम् भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः माता च पार्वती देवी पिता देवो महेश्वरः माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयं स्वदेशो भुवनत्रयं स्वदेशो भुवनत्रयं धर्म संवर्धनी धनुज संवर्धनी 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 धराधरात्मजे अजय दयया मां पाहि पाहि धर्म संवर्धनी धनुज संवर्धनी धराधरात्मजे अजय दयया मां पाहि पाहि धर्म संवर्धनी निर्मल हृदय निवासिनी नित्यानंद प्रकाशिनी निर्मल हृदय निवासिनी नित्यानंद प्रकाशिनी कर्म ज्ञान विदायिनी कांक्षितार्थ प्रदायिनी निर्मल हृदय निवासिनी नित्यानंद प्रकाशिनी कर्म ज्ञान विदायिनी कांक्षितार्थ प्रदायिनी धर्म संवर्धनी
ನಿರ್ಮಲ ಹೃದಯ ನಿವಾಸಿನಿ ನಿತ್ಯಾನಂದ ಪ್ರಕಾಶಿನಿ ಕರ್ಮ ಜ್ಞಾನ ವಿದಾಯಿನಿ ಕಾಂಕ್ಷಿತಾರ್ಥ ಪ್ರದಾಯಿನಿ ಧರ್ಮ ಸಂವರ್ಧನಿ ಧನುಜ ಸಂಮರ್ದನಿ ಧರಾಧರಾತ್ಮಜೇ ಜೇ ದಯೆಯ ಮಾಂ ಪಾಹಿ ಪಾಹಿ ಧರ್ಮ ಸಂವರ್ಧನಿ ಮಾಧವ ಸೋದರಿ ಸುಂದರಿ ಮಧ್ಯಮಾವತಿ ಶಂಕರಿ ಮಾಧವ ಸೋದರಿ ಸುಂದರಿ ಮಧ್ಯಮಾವತಿ ಶಂಕರಿ ಮಾಧುರ್ಯ ವಾಗ್ವಿಜೃಂಭಿಣಿ ಮಹಾದೇವ ಕುಟುಂಬಿನಿ ಮಾಧುರ್ಯ ವಾಗ್ವಿಜೃಂಭಿಣಿ ಮಹಾದೇವ ಕುಟುಂಬಿನಿ ಸಾಧು ಜನ ಚಿತ್ತರಂಜನಿ ಶಾಶ್ವತ ಗುರು ಗುಹ ಜನನಿ ಸಾಧು ಜನ ಚಿತ್ತರಂಜನಿ ಶಾಶ್ವತ ಗುರು ಗುಹ ಜನನಿ ಬೋಧರೂಪಿಣಿ ನಿರಂಜನಿ ಭುವನೇಸಿ ದುರಿತ ಭಜನಿ ಬೋಧರೂಪಿಣಿ ನಿರಂಜನಿ ಭುವನೇಸಿ ದುರಿತ ಭಜನಿ ಪಾದಜ ವಿಶ್ವವಿಲಾಸಿನಿ ಪಾದಜ ವಿಶ್ವವಿಲಾಸಿನಿ ಪಾದಜ ವಿಶ್ವವಿಲಾಸಿನಿ ಪಾದಜ ವಿಶ್ವವಿಲಾಸಿನಿ ಪಾದಜ ವಿಶ್ವವಿಲಾಸಿನಿ ಪಂಚನದಿ ಸೋಲಾಸಿನಿ ವೇದಶಾಸ್ತ್ರ ವಿಶ್ವಾಸಿನಿ ವಿಧಿ ಹರಿಹರ ಪ್ರದಾಯಿನಿ ಧರ್ಮ ಸಂವರ್ಧನಿ ಪಾದಜ ವಿಶ್ವವಿಲಾಸಿನಿ ಪಂಚನದಿ ಸೋಲ್ಲಾಸಿನಿ ವೇದಶಾಸ್ತ್ರ ವಿಶ್ವಾಸಿನಿ ವಿಧಿ ಹರಿಹರ ಪ್ರದಾಯಿನಿ ಧರ್ಮ ಸಂವರ್ಧನಿ ಧನುಜ ಸಂಮರ್ದನಿ ಧರಾಧರಾತ್ಮಜೇ ಜೇ ದಯೆಯ ಮಾಂ ಪಾಹಿ ಪಾಹಿ ಧರ್ಮ ಸಂವರ್ಧನಿ తర్వాత అలంకారం త్రిపురాత్రయంలో రెండో శక్తి అయిన శ్రీ లలితాదేవి అలంకారం. త్రిమూర్తుల కన్నా ముందుంది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించాక పరమశాంత రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతోంది. ఇప్పుడు దీక్షితారు వారు రచించిన ఈ కీర్తన విందామా? పాడిన వారు విష్ణుప్రియ భాగవతుల. స్థితే సుందర గురు గుహ నూతలలితే సింహాసన స్థితే సుందర గురు గుహ నూతలలితే సింహాసన స్థితే సుందర గురు గుహ నూతలలితే సింహాసన స్థితే సుందర గురు గుహ నూతలలితే చిదానందనాథోహం వందేహం వందేహం సింహాసన స్థితే
सुन्दर गुरुगुह नूतललिते चिदानन्दनादोऽहं वन्देऽहं वन्देऽहं सिंहासनस्थिते सुन्दर गुरुगुह नूतललिते ब्रह्मादि सकल देवताराधित पदयुगले ब्रह्मादि सकल देवताराधित पदयुगले ब्रह्मादि सकल देवताराधित पदयुगले ब्रह्मादि सकल देवताराधित पदयुगले परशुराम भागवत प्रमुखोपासित भगले परशुराम भागवत प्रमुखोपासित भगले सिंहासनस्थिते परशुराम भागवत प्रमुखोपासित भगले सिंहासनस्थिते सुन्दर गुरुगुह नूतललिते चिदानन्दनादोऽहं वन्देऽहं वन्देऽहं सिंहासनस्थिते कमलेशनुत मङ्गले कविजननुत मङ्गले कमलेशनुत मङ्गले कविजननत मङ्गले कमलेशनुत मङ्गले कविजननत मङ्गले कमलेशनुत मङ्गले कविजननत मङ्गले कमलेशनुत मङ्गले कविजननत मङ्गले मन्त्रिणी दण्डिनी समूहादि मङ्गले सिंहासनस्थिते कमलेशनुत मङ्गले कविजननत मङ्गले मन्त्रिणी दण्डिनी समूहादि मङ्गले सिंहासनस्थिते सुन्दर गुरुगुह नूतललिते चिदानन्दनादोऽहं वन्देऽहं वन्देऽहं सिंहासनस्थिते हयग्रीवकुम्भजादि पूजित नित्य मङ्गले हयग्रीवकुम्भजादि पूजित नित्य मङ्गले हयग्रीवकुम्भजादि पूजित नित्य मङ्गले हयग्रीवकुम्भजादि पूजित नित्य मङ्गले निरतिशय शुभमङ्गले नवनवविध मङ्गले सिंहासनस्थिते हयग्रीवकुम्भजादि पूजित नित्य मङ्गले निरतिशय शुभमङ्गले नवनवविध मङ्गले सिंहासनस्थिते सुन्दर गुरुगुह नूतललिते
चिदानन्दनाथोऽहं वन्देऽहं वन्देऽहं सिंहासनस्थिते सुन्दर गुरुगुहनुतललिते चिदानन्दनाथोऽहं वन्देऽहं वन्देऽहं सिंहासनस्थिते. You're listening to 90.1 NBC FM. ఈనాటి కార్యక్రమాన్ని గాంధీ జయంతి ఉత్సవాలని సమర్పించిన వారు SVN ఇంజనీరింగ్ PTY లిమిటెడ్. వారికి మా కృతజ్ఞతలు. విజన్ 2020 ప్రెజెంట్స్ జాగృతి an awakening dance recital by Vishaka Iyer, Saturday 23rd November from 5 p.m. at the Lounge, Chatswood Concourse, 409 Victoria Avenue, Chatswood. Tickets 100, 50, 30. Fundraising show for TSSS, Madala, Andhra Pradesh. Please contact Anu Shivaram on 0423 760 168. తర్వాత అలంకారం మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతులలో కమలాలను ధరించి వరదాభయ హస్తాలని ప్రదర్శిస్తూ పద్మాసనిగా దర్శనమిస్తుంది. ఆదిపరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. महालक्ष्मी करुणारसलहरि महालक्ष्मी करुणारसलहरि महालक्ष्मी करुणारसलहरि मामव माधव मनोहरि श्री 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 महालक्ष्मी करुणारस. महाविष्णु पक्षस्थलवासिनि महादेव गुरुगुह विश्वासिनि महाविष्णु वक्षस्थलवासिनि महादेव गुरुगुह विश्वासिनि महामाये प्रशमनि मनोन्मणि मारजननि मङ्गलप्रदायिनि महाविष्णु वक्षस्थलवासिनि महादेव गुरुगुह विश्वासिनि महामाय प्रशमनि मनोन्मणि मारजननि मङ्गलप्रदायिनि महाविष्णु वक्षस्थलवासिनि महादेव गुरुगुह विश्वासिनि महामाय प्रशमनि मनोन्मणि मारजननि मङ्गलप्रदायिनि महालक्ष्मी. महाविष्णु वक्षस्थलवासिनि महादेव गुरुगुह विश्वासिनि महामाय प्रशमनि मनोन्मणि मारजननि मङ्गलप्रदायिनि महालक्ष्मी करुणारसलहरि मामव माधव
माधव मनोहरी श्री महालक्ष्मी क्षीरसागर सुते वेदनुते क्षितिशदीमहिते सुरहिते क्षीरसागर सुते वेदनुते क्षितिशदीमहिते सुरहिते भारती रति सेची पूजिते भक्ति युक्त मानस विराजिते भारती रति सेची पूजिते भक्ति युक्त मानस विराजिते वारिजासनाद्यमरवदिते वारिजासनाद्यमरवदिते नारदादि मुनि बृन्दवन्दिते वारिजासनाद्यमरवदिते नारदादि मुनि बृन्दवन्दिते नीरजासनस्ते सुमनस्ते सारसहस्ते सदा नमस्ते वारिजासनाद्यमरवन्दिते नारदादि मुनि बृन्दवन्दिते नीरजासनस्ते सुमनस्ते सारसहस्ते सदा नमस्ते महालक्ष्मी वारिजासनाद्यमरवन्दिते नारदादि मुनि बृन्दवन्दिते नीरजासनस्ते सुमनस्ते सारसहस्ते सदा नमस्ते महालक्ष्मी करुणारसलहरि मामव माधव मनोहरी श्री महालक्ष्मी తర్వాత అలంకారం చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారం. త్రిశక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి సప్త రూపాలలో ఉంటుందని మేరుతంత్రంలో చెప్పబడింది. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నెల సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. सरस्वती मनोहरी सरस्वती मनोहरी शंकरी सरस्वती मनोहरी शंकरी सदानंदलहरी गौरी सरस्वती मनोहरी शंकरी सदानंदलहरी गौरी सरसीरुहाक्षि सदा शिव साक्षि सरसीरुहाक्षि सदा शिव साक्षि करुणा कटाक्षि पाहि कामाक्षि सरसीरुहाक्षि सदा शिव साक्षि करुणा कटाक्षि पाहि कामाक्षि करुणा कटाक्षि पाहि कामाक्षि करुणा कटाक्षि पाहि कामाक्षि मुरहर सोदरी मुख्य कौमारी मुरहर सोदरी मुख्य कौमारी मूकवक् प्रदान करि मोदकरि सरस्वती
मुरहर सोदरि मुख्य कौमारि मूकवक् प्रदानकरि मोदकरि सरस्वती मनोहरि शेखरि सदानन्दलहरि गौरी अकारद्यक्षर स्वरूपिणि अन्तःकरणरूपेक्षु चापिणि अकारद्यक्षर स्वरूपिणि अन्तःकरणरूपेक्षु चापिणि प्रकाश परमाद्वैत रूपिणि परे त्रिपुरसुन्दरी चिद्रूपिणि प्रकाश परमाद्वैत रूपिणि परे त्रिपुरसुन्दरी चिद्रूपिणि प्रकल्पित प्रपञ्च प्रकाशिनी प्रकल्पित प्रपञ्च प्रकाशिनी प्रसिद्ध गुरुगुह जननी वासिनी प्रकल्पित प्रपञ्च प्रकाशिनी प्रसिद्ध गुरुगुह जननी वासिनी विकल्प जटिल विश्व विश्वासिनी विजय कांची नगर निवासिनी सरस्वती प्रकल्पित प्रपञ्च प्रकाशिनी प्रसिद्ध गुरुगुह जननी वासिनी विकल्प जटिल विश्व विश्वासिनी विजय कांची नगर निवासिनी सरस्वती मनोहरि शेखरि सदानन्दलहरि गौरी सरस्वती मनोहरि मनोहरी తరువాత అలంకారం దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం. దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గముణ్ణి సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గాదేవి అని పిలుస్తారు. తరువాత అలంకారం శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారం. మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహూకరించాడు. సింహవాహనంతో రాక్షస సంహారం చేసిన అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసింది. ఈ నవరాత్రుల్లో చివరి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకంపై ఆసీనురాలై ఉంటుంది. नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगी विज्ञानरूपे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगी विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तो
अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तो त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे त्वमेका गतिर्देवि विस्तारकर्त्री नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे त्वमेका गतिर्देवि निस्तारनौका नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे त्वमेका गतिर्देवि निस्तारनौका नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे अपरे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जितां देहि भाजाम् अपरे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जितां देहि भाजां त्वमेका गतिर्देवि निस्तारहेतुर्नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे त्वमेका गतिर्देवि निस्तारहेतुर्नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे नमश्चण्डिके चण्डदुर्दण्डलीला समुत्कण्डिता खण्डिता शेषशत्रो नमश्चण्डिके चण्डदुर्दण्डलीला समुत्कण्डिता खण्डिता शेषशत्रो त्वमेका गतिर्देवि निस्तारबीजो नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे त्वमेका गतिर्देवि निस्तारबीजो नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे त्वमेवाघभावा धृत सत्यवादिर्न जात जिता क्रोधनात् क्रोधनिष्ठ त्वमेवाघभाव धृत सत्यवादिर्न जात जिता क्रोधनात् क्रोधनिष्ठ नीडा पिङ्गळ त्वं सुषुम्ना च नाडी नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे ईडा पिङ्गळ त्वं सुषुम्ना च नाडी नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे नमो देवी दुर्गे शिवे भीमनादे सरस्वत्यरुन्ध्यत्यमोघ स्वरूपे नमो देवी दुर्गे शिवे भीमनादे सरस्वत्यरुन्ध्यत्यमोघ स्वरूपे विभूतिस्य चिकालरात्रि सती त्वं नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे विभूतिस्य चिकालरात्रि सती त्वं नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం. అందరికీ మరొకమారు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి వచ్చే వారం కలుద్దాం. గోవర్ధన్ మల్లెల.